పార్టీ శ్రేణులు చంద్రబాబు అభిమానులంతా కూడా ఘనస్వాగతం పలికినటువంటి దృశ్యాలైతే ఇటు ఆ స్క్రీన్లో కూడా ప్రత్యేకంగా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. ఏదైతే వచ్చేటటువంటి కార్యకర్తలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి కార్యకర్తలు లోపల జరిగేటటువంటి కార్యక్రమాలను కూడా వీక్షించేందుకు వీలుగా మొత్తం కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ 4 వైపులా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. సో వచ్చేటటువంటి వారి కోసం కూడా కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ టీడీపీకి మాత్రం పూర్వ వైభవం తీసుకువచ్చేలా ఈనాటి నుంచి కార్యక్రమాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే టీటీడీపీ నేతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం చూడొచ్చు అంతా కూడా ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర అయితే చాలా కోలాహలమైనటువంటి వాతావరణం ఉంది. వివిధ జిల్లాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం పార్లమెంట్ పరిధి నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది సార్ ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్? చాలా బాగుంది. బస్సు వేసుకొని 8 కార్లు బస్సులో వచ్చాము మేమందరము. ఇగో నరేంద్ర, నా పేరు ప్రేమ్చంద్, కేతినేని హరీష్ చంద్ర నాయకత్వంలో బస్సు 10 కార్లతో వచ్చారు. మనము చూడొచ్చు ఏదైతే ఇటు యువత కూడా ప్రత్యేకంగా ఇటు ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు తెలుగు ప్రొఫెషన్ వింగ్ కూడా ఎంతో యాక్టివ్గా పనిచేశారు. సో వారు కూడా ఐటీ ప్రొఫెషన్ వింగ్ కానివ్వండి, దాంతోపాటు ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా అందరూ కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఇటు చంద్రబాబు అభిమానులు చాలామంది కూడా ఇటు పార్టీలకు అతీతంగా కూడా ఆయనకి స్వాగతం పలకడానికి చంద్రబాబును కలవడం కోసము వారంతా కూడా తరలి వస్తున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నారా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఒక సందడి వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అడుగడుగునా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది తరలి వచ్చారు. సో పూర్తిగా పూర్వ ఇటు టీటీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. సో చంద్రబాబు ప్రస్తుతం చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అండి సార్. ఈరోజు ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ అంతా కూడా సందడి. నా పేరు నరహరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కాన్స్టిట్యున్సీ. నేను 1982 నుంచి పార్టీలో ఉన్నాను. ఇలాంటి 4-5 సార్లు చూశాను కానీ ఎప్పుడు కూడా ఇంత జనాలు ఎప్పుడు రాలేదు. మళ్ళీ 4వ సారి ముఖ్యమంత్రి అయితే నారా చంద్రబాబు గారిని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చినందుకు మరియు నాకు ఎంతో ఉత్సాహంగా ఉన్నది. మరి జనాలు కూడా ఉత్సాహంతో ఎంతో ఆనందంతో ఇక్కడికి చేరుకున్నారు. మరి ఇప్పుడే ఈ యొక్క ర్యాలీ బాబు గారి ఇంటి నుంచి మన తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చేరకడం జరిగింది. మరి మీడియా మిత్రులు కూడా ఇదంతా కవరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎంతో ఉత్సాహం కల్పిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈ పండుగ వాతావరణం లేక ఏదైతే దసరా దీపాలు ఉంటుందో ఆ పండుగ వాతావరణం లేక అందరూ కూడా బాగా ఉత్సాహంతో ఇక్కడికి వస్తున్నారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రావడము, అదేవిధంగా ఆషాఢ మాసం బోనాలు ఈ రోజు నుంచి గోల్కొండలో జరుగుతున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే భారీ వర్షం ఏ విధంగా పడిచిందో మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రాబోయే కాలంలో తెలంగాణలో మంచి రోజులు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే సంకేతాలు దేవుళ్ళే సంకేతాలు ఇచ్చిర్రు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమీర్పేటలో మన బేగంపేటలో ఎయిర్పోర్ట్లో కాలు పెట్టగానే ఏ విధంగా భారీ వర్షం పడ్డదో మీకు అంతా కూడా తెలుసు. అందుకే ఈరోజు ఆషాఢ మాసం బోనాలు గోల్కొండ తరఫు నుంచి బోనాలు స్టార్ట్ అయినాయి కాబట్టి అందుకుంటే మాకు ఈరోజు సంతోషకరణం. అక్కడికి బోనాలు, ఇక్కడికి చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి రావడం మరి ఈ కార్యకర్తలందరినీ కూడా చూస్తుంటే చాలా సంతోషకరం ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రాబోయే కాలానికి ఇక్కడ దిక్కు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కీలకంగా వేయిస్తుందని కూడా కోరుకుంటున్నాం. చూడొచ్చు మనం ఈ రోజు నుంచి ఆషాఢ మాస బోనాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అందులో భాగంగానే ఏదైతే చంద్రబాబు రావడం కూడా తమకు ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అంతా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపు 1000 సంఖ్యలో చంద్రబాబు అభిమానులు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా చేరుకుంటున్నారు. చంద్రబాబుకు ఏదైతే ప్రస్తుతం టీడీపీ నేతలు కూడా లోపల సన్మానిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర అయితే అంతా కూడా ఒక పూర్వ వైభవం కనిపిస్తుంది. దాదాపు వేలాది మంది కార్యకర్తలతో అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇటు భారీ ర్యాలీని